నగరంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విచ్చేశారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా రాష్ట మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలు అన్ని రంగాలలో ముందున్నారని, పురుషులకి సమానంగా ఉన్నత స్థాయిలో ఉన్న మహిళలను ఆదర్శంగా తీసుకుని యువతులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న ఎన్టీ రామారావు మహిళలకు రాజకీయంగా అవకాశాలు కల్పించి మహిళలను ప్రోత్సహించేవారని గుర్తు చేశారు. అదే బాటలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పయనిస్తున్నారని కొనియాడారు. జిల్లా మహిళలకందరికీ, రాష్ట్ర మహిళలకందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన తెలుగు మహిళలకి, తెలుగుదేశం నాయకురాలకి, కార్యకర్తలకి అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఎంత అండగా ఉంటారో, ఎంత సపోర్ట్ ఇస్తారో, ప్రతి ఒక్క విషయంలో మనల్ని ముందుంచి మహిళలకు పెద్దపీట వేసి ఎంతో సపోర్ట్ చేస్తారు. ఇది వరకు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు మనందరికీ ఏ విధంగా అయితే సమాన హక్కుల చట్టం కల్పించారో, 50% రిజర్వేషన్ తెచ్చారో, అదేవిధంగా ఇదివరకే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మనకి పొదుపు డ్వాక్రా వల్ల ప్రతి మహిళకి ఎంతో సపోర్టివ్గా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ వాళ్ళ ఆర్థిక బలాన్ని ఎన్నో విధాలుగా పెంచారు. ఈ రోజు కూడా మనం చూస్తున్నాం, బీసీ కార్పొరేషన్ తరఫున ఈరోజు మన నెల్లూరు జిల్లాకి 4,000 చిల్లర ఫుడ్ మిషన్లు అందివ్వడం జరిగింది. ప్రతి మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పి 60 రోజులు 90 రోజుల వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి దాని తర్వాత ఆ మిషన్ వాళ్ళకి అందిస్తున్నారు. ఇది స్కిల్ డెవలప్మెంట్ లో ఒక భాగం మాత్రమే ఈరోజు స్టార్ట్ చేశాం. ఇంకా ఎన్నో ఉన్నాయి. దాంట్లో ఈవెంట్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఫ్యాషన్ డిజైనింగ్ కానివ్వండి, ఇలాగా మహిళలకి మీకు అందరికీ తెలుసు, బడ్జెట్ లో కూడా మనకి మహిళలకి ఎంతో పెద్దపీట వేశారు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ లోన్స్ దగ్గర నుంచి అందరూ చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటాము అనేది అతిశయోక్తి కాదు. కాబట్టి ఈ సందర్భంగా మరోసారి అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.